చాలా మంది అడుగుతూ ఉంటారు కంటిన్యూస్‌గా కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువ ఉంటే కిడ్నీస్‌కి ఎఫెక్ట్ అవుతుందా అని? ఆన్సర్ యెస్ అండి. కంటిన్యూస్‌గా కాన్‌స్టిపేషన్ ఉండటం మూలాన మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. అది ఎలాగో అసలు దానికి ఏ ఆసనాలు చేయాలో మనం ఈరోజు ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్ ఆసనాస్ అలానే డైటరీ చేంజెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కాన్స్టిపేషన్కి ఫస్ట్ మొదలు మన తినే ఆహారంలో ఫైబర్ ఉందా లేదా చూసుకోవాలి. సో కాన్స్టిపేషన్ మలబద్ధకంతో బాధపడే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీ తినే ఆహారంలో ఫైబర్ పీచు పదార్థం ఎంత తింటున్నారు అనేది ఇంపార్టెంట్. అలానే బోన్ చేసే మీ మీల్ ఏదైతే ఉందో ప్లేట్లో ఖచ్చితంగా తినే ఆహారంలో మనకి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ఫైబర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఒక ముద్ద చిన్న బౌల్డ్, పెద్ద కాంప్లికేటెడ్ న్యూట్రిషనిస్ట్ అవసరం లేదండి. మనకి దొరికే క్యారెట్, కీరా కానీ అలాగే టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ చిన్నపాటి బౌల్లో కట్ చేసుకుని చాప్ చేసుకుని మీరు ఏదైతే లంచ్ కానీ డిన్నర్ కానీ తినే ముందు ఈ ఫైబర్ ఇంటేక్ ఎక్కడన్నా మిస్ అవుతే ఆటోమేటిక్గా అది ఫీల్ చేస్తుంది. అలానే తినే ఆహారంలో రొట్టెలు తింటే రొట్టెలు, అన్నం తింటే అన్నం, 2 కూరలనే ఉండేటట్టు చూసుకోండి. అందులో ఖచ్చితంగా ఒకటి మాత్రం ఆకుకూర అయి ఉండాలి. పాలకూర అయినా, తోటకూర అయినా, పొయ్యి తోటకూర అయినా సరే, సీజన్ దొరికే మెంతి కూర అయినా ఏదన్నా ఒక ఆకుకూర. దాంతోపాటు పల్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే కందిపప్పు అలాగే పెసరపప్పుతో పప్పు అయినా సరే, ఇంకేదన్నా వెజిటబుల్స్తో ఒక కూర అయినా ఉండేటట్టు చూసుకోండి. అలానే మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో నీళ్ళు తాగమంటే పొద్దునే ఒకటేసారి తాగేయకుండా రోజు మొత్తంలో మీ వాటర్ని డివైడ్ చేసుకుంటా వెళ్ళండి. 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే పొద్దున్న 2 గ్లాసులు, అలాగే 10 o'clockకి 2, అలాగా 6 లోపల ఎంత తొందరగా వీలైతే 6 దాకా ఆపేయండి. మీ నిద్రకి దగ్గరలో తాగటం వలన బౌల్ అది మనకి యూరిన్ పాస్ చేయాలి కాబట్టి నిద్ర ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమని ఫుడ్ ఎలాగ తొందరగా తినేసేయాలో 6 o'clock కల్లా వాటర్ ఇంటేక్, హెవీ వాటర్ ఇంటేక్ చేయొద్దు. అక్కడ నుంచి మీకు దాహం వేస్తే తాగండి, బట్ ఎక్కువ తాగాల్సినవన్నీ మార్నింగే ఫినిష్ చేసుకోవటం వలన, అలా కూడా డివైడ్ చేసుకుని తాగటం వలన మీకు కాన్స్టిపేషన్ ఎక్కువ బాధపడకుండా ఉంటారు. అలానే ఓవర్ ద కౌంటర్ రెమెడీస్ కాన్స్టిపేషన్కి ప్రూన్ జ్యూస్ అంటాం. ప్రూన్స్ దొరుకుతాయి ఈ సీజన్లో. ప్రూన్స్ తినచ్చు, తాగొచ్చు. అలానే వాము నీళ్లు అంటే అజ్వైన్ అంటాం కదా, దాన్ని ఒక గ్లాస్డ్ వాటర్లో బాయిల్ చేసి తాగటం వలన కూడా ఈ కాన్స్టిపేషన్ బాధన పడకుండా ఉంటారు. నవిలి తినటం, అన్నం చక్కగా నవిలి తినటం వలన కూడా కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగకపోవటం, అలానే టీవీ చూస్తూ తినటం, ఇలాంటివన్నీ చేయటం అవాయిడ్ చేస్తే కూడా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. అలానే ఎంతవరకు వీలైతే అంతవరకు రిఫైన్డ్ ఫ్లోర్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి కూడా అవాయిడ్ చేయండి. బేకరీ ప్రోడక్ట్స్, బయట దొరికే ఏ ఫుడ్ అయినా సరే ఖచ్చితంగా మీ గట్ సిస్టమ్ మీద లోడ్ చేస్తుంది. డైజెషన్ స్లో డౌన్ అవుతుంది, కాన్స్టిపేషన్ పెరుగుతుంది, మోషన్ సరిగా అవ్వదు. సో అందుకోసమే తినే ఆహారంలో తిన్నా కూడా 10 రోజులకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి తింటాం, అలాగా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. బట్ రోజు మాత్రం ఇంటి ఆహారం తినండి. ఈ టైం అంటే ఈ టైంకి తినేసేయండి. మీ రోజు లంచ్ 12:30, 1 o'clock చేస్తే రోజు అదే టైం చేయటం వలన గట్ సిస్టమ్కి ఒక షెడ్యూల్ అలవాటు అయిపోతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీ. అలానే ఆసనాలకి మూవ్ అవుదాం. మన క్లాసుల్లో చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ కోసం. యోగాలో ఆన్లైన్ క్లాసెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, ఆర్ ఆఫ్లైన్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చేయబోయే ఆసనము మండుకాసనం. మండుకాసనం చాలా బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. కానీ మండుకాసనం చెయ్యాలంటే ఎంటీ స్టమక్తో ఎర్లీ మార్నింగ్ చేస్తేనే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలానే బాడీ కూడా చాలా ఈజీగా బెండ్ అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. మండుకాసనం చేస్తాకి ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలండి. ఇలా కూర్చోవాలంటే యాంకిల్స్ రీసెంట్గా సర్జరీస్ అయినా, ఆర్ సివియర్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ, జాయింట్ ప్రాబ్లం ఉండి కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కింద ఏమన్నా పిల్లో వేసుకుని చేయండి. అయినా కూడా మీకు పెయిన్ వస్తుంది, అవాయిడ్ చేయండి. ఓకే, సో ఇలా వజ్రాసనంలో కూర్చుని వేళ్ళని ఇలా ఫోల్డ్ చేసి లోవర్ అబ్డామిన్ పొత్తి కడుపు కింద ఇలాగా ఫోల్డ్ చేసి గాలి పీల్చుకుంటూ స్లోగా గాలి వదులుతూ బెండ్ అవ్వండి. ఎంతసేపు గాలి ఆపగలిగితే అంతసేపు ఆపచ్చు.
స్లోగా బ్యాక్ వచ్చింది. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. చూస్తాకి ఈజీగా అయినా సరే అంతసేపు హోల్డ్ చేయడం కష్టం అండ్ పొత్తి కడుపు మీద ప్రెషర్ ఇస్తున్నాం కాబట్టి. సో ఈజీ వే ఏంటంటే ఒక చెయ్యి మీద ఇంకో చెయ్యి ఓవర్లాప్ చేసి బ్రీద్ ఇన్, సేమ్ ఆసనం, గాలి వదులుతూ బెండ్. అలాగా ఎంతసేపు చేయాలంటే మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి గ్యాప్ తీసుకుని కన్సిస్టెన్సీ రోజు చేయటం వల్లనే కొంచెం డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. అలానే ఇందాక నేను చెప్పినట్టు రీసెంట్గా ఒక ఆర్టికల్ నేను చదివాను. అదేంటంటే కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులు ఉండటం వలన లాంగ్ రన్లో అది యూటీఐ ప్రాబ్లమ్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కింద ఫామ్ అయ్యి అది కిడ్నీ మీద ప్రెషర్ పడుతుందంట. సో అందుకోసమని ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మలబద్ధకం ఒకటే కాదు, దాని మూలాన మనకి వేరే వేరే కొత్త ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అవుతాయి. అలానే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద లోడ్ పడుతుంది. తిన్న ఆహారం ఏదైతే ఉందో మనకి తినాలనిపిస్తుంది, బట్ మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం మూలం తినకుండా ఉంటాం కాబట్టి ఓపిక సరిపోదు, స్ట్రెంగ్త్ ఉండదు బాడీలో, తిన్న ఆహారం ఒంటికి పట్టదు. సో ఇవన్నీ కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్. సో రూట్ కాజ్ ఏంటో కనుక్కోండి. అసలు మీకు కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందండి? కొంతమందికి కొన్ని మందులు వాడటం వలన వస్తుంది, లేదు అంటే ఫైబర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవటము, లేదంటే టైంకి తినకపోవటం, తినేటప్పుడు చేసుకోకుండా తినటము, ఇలా ఏ రీజన్ అయినా మీకు అసలు ఎందుకు వస్తుందో ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. అందుకోసమే ఫుడ్ జర్నల్ అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జర్నలైజింగ్. మీరు ఏం తింటున్నారు ఆహారం రాసుకోండి. మీకు ఏం పడుతుంది ఏం పడట్లేదు మీకే తెలుస్తుంది. ప్రపంచంలో ఏ న్యూట్రిషనిస్ట్కి డాక్టర్కి మీ పొట్టకి మీకి ఏం పడుతుందో చెప్పలేరు. మీకు మీరే అనలైజ్ చేసుకుని ఈ రోజు ఇది తిన్నాము, నెక్స్ట్ డే ఇది తిన్నాం, ఇది తినిన తర్వాత ఇది తేడాగా అనిపించింది, ఆర్ బ్లోటింగ్ అనిపిస్తుంది, పడట్లేదు, కాన్స్టిపేషన్ అనిపిస్తుంది, అది అవాయిడ్ చేయొచ్చు. సో దీన్ని ఫుడ్ జర్నలింగ్ అంటాం. రోజు మీరు తినే ఆహారాన్ని లంచ్కి తిన్నాం, డిన్నర్కి తిన్నాం, అలాగా కొద్ది రోజులు రాస్తాం వలన మీకు అర్థమైపోతుంది. ఈ రోజు ఈ ఫుడ్ రాగి పిండి కొంతమందికి పడదు, రాగి పిండి తినంగానే మోషన్స్ అయ్యాయి, లేకపోతే బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది అనుకోండి, ఒక 4 రోజులు టైం ఇచ్చి మళ్ళీ రాగి పిండితో రాగి రొట్టో జావో తాగండి. మళ్ళీ మీకు సేమ్ అలాగే అనిపిస్తే కనుక రాగి పిండి పడట్లేదేమో, కొద్ది రోజులు ఆపి చూడండి. సో ఇవి ఫుడ్ జర్నలింగ్. ఎవరికి వాళ్ళు మనం టెస్ట్ చేసుకుని కొన్ని పదార్థాలు పడనివి అవాయిడ్ చేయటం, లేదా కొన్ని పదార్థాలు కొన్ని టైంలో తినటం వలన, లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగానే ఫినిష్ చేయటం వలన కొన్ని హార్డ్ ఫుడ్స్ మనకి డైజెషన్ క్విక్ అయిపోతుంది. సో దీంతో పాటు మనం ధనురాసనం చేయబోతున్నాం. ధనురాసనం అనేది ఫ్లోర్ ఎక్సర్సైజ్. ఇది కూడా కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అలానే అబ్డామినల్ మసిల్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రెంథనింగ్ అవుతాయి. పొట్ట దగ్గర ఉన్న మసిల్స్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్, టోన్ కూడా అవుతాయి. అది ఎలా చేయాలో చూద్దాం. సో ధనురాసనం చేస్తాకి 2 కాళ్ళ దగ్గర తెచ్చుకుని బోర్లా పడుకోండి. నా ఎడం కాలుతో ఎడం చేయిని, కుడి చేత్తో కుడి కాలుని పైకి లిఫ్ట్, ఎంతవరకు వీలైతే అంతవరకు. చాలా మంది కాళ్ళు ఎత్తలేక ఇక్కడే ఉంచి తల పైకి ఎత్తాయి. ఇలా చేయటం వలన పెద్ద ఉపయోగం లేదు. స్లోగా కాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేసుకో. డౌన్, జస్ట్ రిలాక్స్. ధనురాసనం చూసారు కదా, పొట్ట మీద చాలా ప్రెషర్ ఇస్తుంది కాబట్టి పీరియడ్స్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్, అలానే అబ్డామినల్ సర్జరీస్ రీసెంట్గా ఏమైనా అయినా కూడా అవాయిడ్ చేయండి. ఎంటీ స్టమక్తో చేస్తే చాలా ఉత్తమం. బాడీ చాలా ఈజీగా ఉంటుంది. ప్రెషర్ అంటే దాని ఆసనం యొక్క ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ధనురాసనం, మండుకాసనంతో పాటు ఫుడ్ చేంజెస్, అలానే మంచి వాకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. మీరు ఉద్యోగరీత్యా ఎక్కువసేపు కూర్చోవాలి అనుకున్నప్పుడు టైం పెట్టుకుని ఒక 40-45 నిమిషాలకు కానీ గంటకు ఒకసారైనా లేచి అటు ఇటు వాక్ చేసి వచ్చి కూర్చోండి. సో దాని మూలాన రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది బాడీలో అండ్ బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఈ చేంజెస్ చేసుకుని డైటరీ చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా కాన్స్టిపేషన్ రివర్స్ అవుతుంది, చాలా మటుకు కంట్రోల్ కూడా అవుతుంది. సో ఈ టిప్స్ అన్ని పాటిస్తూ మీ కాన్స్టిపేషన్ తగ్గించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.